టుడే విల్ డిస్కస్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్స్ ఫ్రమ్ వన్ షేప్ టు అనదర్. అంటే ఏంటంటే మనకు సాలిడ్స్ ఏమున్నాయి, క్యూబ్ ఉంది, వీ హ్యావ్ ఎ క్యూబ్, క్యూబాయిడ్, సిలిండర్, స్పియర్, పిరమిడ్, కోన్ అండ్ హెమిస్పియర్. ఇవే మనకున్నటువంటి సాలిడ్స్. వీటిని ఒకదాన్ని ఇంకో దానిలాగా మార్చినాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ద క్యూబ్, దీన్ని మనం క్యూబ్ అయినా అనుకోవచ్చు, క్యూబాయిడ్ అనుకోవచ్చు, ఎనీథింగ్ వీ కెన్ ఫీల్. ఇప్పుడు ఈ క్యూబ్ని లేదా క్యూబాయిడ్ని కరిగించి మెల్ట్ చేసి ఇంకో షేప్లోకి మార్చడం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఆ షేప్ అనేది దీనికంటే పెద్దగానే కనిపించవచ్చు, చిన్నగానే కనిపించవచ్చు, కానీ ఒకటి మాత్రము అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటది చెప్పండి? వాట్ వీ కెన్ అబ్జర్వ్? ఎస్, వాట్ వీ కెన్ అబ్జర్వ్ ఈస్, మనకు ఈ సాలిడ్ ఎంతైతే వాల్యూమ్ ఉంటుందో అంతే వాల్యూమ్ ఉంటుంది. మనం దీన్ని ఇంకోలాగా మార్చినా కానీ, అంటే ఇంకోలాగా ఎలా మార్చవచ్చు మనం? హౌ కెన్ వీ చేంజ్? ఐ విల్ షో. దీన్ని ఎలా మార్చడానికి ఛాన్సెస్ మనకు, ఇది క్యూబ్ లేదా క్యూబాయిడ్ అనుకుంటే దీన్ని మెల్ట్ చేసి ఎలా మార్చవచ్చు మనం? వీ కెన్ కన్వర్ట్ ఇట్ యాజ్ ఏ సిలిండర్. దీన్ని మనం సిలిండర్ లాగా మార్చవచ్చు. వీ కెన్ చేంజ్ ఇట్ యాజ్ ఏ సిలిండర్. ఇలా సిలిండర్ షేప్లోకి మార్చవచ్చు. రైట్. నెక్స్ట్ ఇంకా కరిగించి ఇంకా ఏ షేప్లోకి మార్చవచ్చు మనం? ఇక్కడ స్పెరికల్ షేప్, అంటే స్పియర్ లాగా కూడా మార్చుకోవచ్చు. వీ కెన్ చేంజ్ ఇట్ యాజ్ ఏ స్పియర్. ఇలా స్పియర్ లాగా మార్చవచ్చు. నెక్స్ట్ ఇంకా ఎలా మార్చవచ్చు? పిరమిడ్ లాగా చేంజ్ చేయొచ్చు. వీ కెన్ చేంజ్ ఇట్ యాజ్ ఏ పిరమిడ్. పిరమిడ్ ఎలా ఉంటుంది మనకు? ఇవన్నీ కూడా ఒక దగ్గర జాయిన్ అవుతాయి ఇట్లా. దిస్ ఈజ్ ఏ పిరమిడ్ లాగా మార్చవచ్చు. ఇంకా నెక్స్ట్ పిరమిడ్ లాగా కాకుండా ఇంకా ఎలా చేంజ్ చేయొచ్చు మనం? వీ కెన్ చేంజ్ ఇట్ యాజ్ ఏ కోన్ లాగా కూడా మార్చవచ్చు. ఇంకా కోన్ లాగా కాకుండా ఇంకెలా మార్చవచ్చు మనం? వీ కెన్ చేంజ్ ఇట్ యాజ్ ఏ హెమిస్పియర్ లాగా కూడా మార్చవచ్చు మనం. హెమిస్పియర్ అంటే హాఫ్ ఆఫ్ ద స్పియర్. సో ఇలా మార్చవచ్చు మనం షేప్స్ని. అయితే ఒక షేప్ నుంచి ఇంకొక షేప్కి చేంజ్ అవుతప్పుడు, ఇఫ్ ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఫ్రమ్ వన్ షేప్ టు అనదర్ షేప్, ఏం చేంజ్ గమనించవచ్చు మనం? వాటి యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియాస్ చేంజ్ అవ్వచ్చు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ చేంజ్ అవ్వచ్చు, కానీ ఒకటి రిమైన్ ఎప్పుడు కాన్స్టాంట్ ఉంటుంది. ఏంటి? వాల్యూమ్ ఎప్పుడూ మారదు మనకు. ఆల్వేస్ ద వాల్యూమ్ ఈజ్ సేమ్. చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇది క్యూబ్ని మెల్ట్ చేసినా కానీ, మెల్ట్ చేసి ఇలా ఈ షేప్లోకి, సిలిండర్ షేప్లోకి మార్చవచ్చు. సిలిండర్ షేప్ దాన్ని కరిగించి ఇట్లా స్పెరికల్ షేప్లోకి మార్చవచ్చు. స్పెరికల్ షేప్లో ఉన్నదాన్ని మెల్ట్ చేసి మనము పిరమిడ్ లాగా మార్చవచ్చు. తర్వాత కోన్ లాగా మార్చవచ్చు. తర్వాత హెమిస్పియర్ లాగా మార్చవచ్చు. లేదా వీటిని కూడా రివర్స్, ఇప్పుడు హెమిస్పియర్ని తీసుకొని క్యూబాయిడ్ లాగా మార్చవచ్చు. ఎలా మార్చినా కానీ ద వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ అకార్డింగ్ టు ద సైన్స్ ప్రిన్సిపల్. ఇక్కడ ఏం డిఫరెన్స్ ఏముండదు. అంటే వాల్యూమ్లో, ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఆల్ ద సాలిడ్స్ when converting from one shape to another
రిమైన్ సేమ్, రిమైన్ కాన్స్టెంట్, ఎక్కడ కూడా మారదు కన్వర్ట్ చేసినప్పుడు. ఇది మనకు సైన్స్ ప్రిన్సిపల్. ఓకే, దీంట్లోంచి వి టేక్ వన్ క్వశ్చన్ ఫ్రమ్ ఎక్సర్సైజ్ 10.4. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సీ దిస్ ఫస్ట్ క్వశ్చన్. ఏ మెటాలిక్ స్పియర్, ఇది స్పియర్కి సంబంధించిన క్వశ్చన్ అర్థమైంది. స్పియర్ అనేది స్పియర్ బొమ్మ వేసుకుంటాం. స్పియర్ ఆఫ్ రేడియస్ 4.2 సెంటీమీటర్స్ ఈజ్ మెల్టెడ్ అండ్ రీకాస్ట్ అంటే మళ్ళీ ఇంకొక షేప్లోకి మార్చడం, అంటే పోత పోయడం ద్వారా. సో రీకాస్ట్ ఇన్ టు ద షేప్ ఆఫ్ ఎ సిలిండర్ లాగా మార్చడం అంటే ఈ మెటాలిక్ స్పియర్ని కరిగించి మనము సిలిండర్ లాగా చేంజ్ చేసినాం. అయితే ఇక్కడ స్పియర్కి ఉన్నటువంటి మెజర్మెంట్స్ ఏంటంటే ఓన్లీ వన్ మెజర్మెంట్ ఈజ్ రిక్వైర్డ్, రేడియస్. బట్ సిలిండర్కి ఏం కావాలి మనకు? 2 మెజర్మెంట్స్, రేడియస్ అండ్ హైట్ కావాలి. ఓకే, సో సిలిండర్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్, అంటే 6 సెంటీమీటర్స్ రేడియస్ ఉన్న సిలిండర్గా కన్వర్ట్ చేసినాం. ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటి మరి? సిలిండర్కి ఇంకా రేడియస్తో పాటు వీ హ్యావ్ ఏ హైట్ కనుక్కోవాలి. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది సిలిండర్, అంతే, ఇది క్వశ్చన్. ఓకే, ఫస్ట్ మనం వీ డ్రా ద ఫిగర్ ఆఫ్ స్పియర్. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్. క్వశ్చన్లు ఎప్పుడైతే ఏమి ఇస్తారో అవి మనం కంపల్సరీగా డ్రా చేయాలి డెఫినెట్గా. దిస్ ఈజ్ ద స్పియర్ అండ్ ఇట్ ఈజ్ ఏ సిలిండర్. దీన్ని సిలిండర్ లాగా మార్చేసినాం. ఇప్పుడు ఏం చేద్దాం? వీటి యొక్క మెజర్మెంట్స్ రాద్దాం. స్పియర్కి రేడియస్ ఇచ్చినారు అండ్ సిలిండర్ షుడ్ హ్యావ్ రేడియస్ అండ్ హైట్ కనుక్కోవాలి కాబట్టి హైట్ దగ్గర క్వశ్చన్ మార్కు. మరి రేడియస్ ఎంత? 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ స్పియర్ రేడియస్ ఎంత? 4.2 సెంటీమీటర్స్. ఇంతే. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఎంత ఉంటుందో సిలిండర్ వాల్యూమ్ కూడా సేమ్ ఉంటుంది. ఇదే కదా మెల్ట్ అయింది, ఇక్కడికి వచ్చింది. సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అనే కాదు, ఏ షేప్లోకి మార్చినా ఇక్కడ వాల్యూమ్స్ రిమైన్ సేమ్, కాన్స్టాంట్. సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా రాద్దాం ఫస్ట్. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఈజ్ 4/3 πr³ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ πr²h. ఒకసారి అబ్జర్వ్ చేయండి, రెండిట్లో రేడియస్ సేమా? ఈజ్ ద రేడియస్ సేమ్? నో. కాబట్టి రెండు క్యాన్సిల్ చేసుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ రేడియస్ 4.2, ఇక్కడ రేడియస్ 6 కదా. సో క్యాన్సిల్ చేయొద్దు. వీ కెన్ క్యాన్సిల్ పై. లెఫ్ట్ సైడ్లో ఉన్న పై రైట్ సైడ్కి వెళ్ళినప్పుడు బై పై అవుతుంది కాబట్టి కట్ అయిపోతుంది. ఓకే, నవ్ వి సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. 4/3 ఇంటూ r means radius of the sphere, that is 4.2. 3 times 4.2 into 4.2 equal to, this is r, this is the radius for cylinder is 6 into 6 into h. సో ఇప్పుడు మనం డెసిమల్గా ఉన్నది ఫ్రాక్షన్గా చేంజ్ చేద్దాం. 42/10. ఓకే, 3 1 jar 3 1 jar 3, 1 2 12, 3 4 jar 12. నెక్స్ట్ 2 2 jar 4, 2 5 jar 10, 2 1 jar 2 5 jar. నెక్స్ట్ this is 6 into 6. Okay, I will write in the next step. The left side is 14 into again we can cut here, 2 21 jar 2 5 jar. So 14 into 42 into 21 by 5 into 5 into 5, 3 5s equal to h. 6 into 6 comes to the left side, it will become in the denominator. Again 3 table, 6 1 jar 6 7 jar 42,
3 2 are 6, 3 7 are 21, 2 1 are 2, 2 7 are 14. It is 7 into 7 into 7, that is 343, by 5 into 5 into 5, that is 125, is equal to height. So by simplification we get h is equal to 343 by 125 centimeters. It is the height. So you can convert into decimal also. So like this we have to find. Now we see the second question. 3 metallic spheres. Oh yes, this question is dealing with the 3 spheres. 3 metallic spheres of radii 6 centimeters, 8 centimeters and 10 centimeters. అంటే మన దగ్గర 3 spheres with different radii ఉన్నాయి ఇందులో 6, 8, 10 ఆర్ మెల్టెడ్ టుగెదర్. వాటిని మూడింటిని కరిగించి టుగెదర్ టు ఫార్మ్ ఏ సింగిల్ సాలిడ్ స్పియర్. ఇప్పుడు ఈ 3 డిఫరెంట్గా ఉన్నటువంటి స్పియర్స్ని కరిగించినప్పుడు కొత్తగా స్పియర్గా కన్వర్షన్ చేసినాం అనుకోండి, అప్పుడు కొత్త స్పియర్ యొక్క రేడియస్ ఎలా ఉంటుందంటే పెద్దగా ఉంటుంది కదా కంపల్సరీ. డెఫినెట్లీ ఇట్ షుడ్ బి లార్జర్ దాన్ 6, 8, 10. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది రిజల్టింగ్ స్పియర్. మళ్ళీ సేమ్ క్వశ్చన్. సో ఇలాంటిది ఇది కూడా. సో ఇక్కడ ఏం చేయాలి మనం, త్రీ స్పియర్స్ డ్రా చేయాలి మనం, బట్ దే షుడ్ హ్యావ్ ద డిఫరెంట్ radii. Okay, so first I am taking, this is the first sphere. Next one, this is the second sphere, this is, and this is the third sphere. So in this the radii are different, and what I am doing, just I am melting the first one and the second one, third one. These three are melted to form a larger sphere. Okay, so I am drawing the larger one like this. This is the larger sphere. Yes. So like this I have to convert the 3 spheres into a single sphere. ఇప్పుడు మనం వీటికి స్పియర్స్కి సంబంధించింది కాబట్టి radii రాద్దాం. ఫస్ట్ r ఈజ్ ఈక్వల్, దట్ మీన్స్ ఫస్ట్ radii కదా r1 అనుకుందాం. సెకండ్ radii, ద రేడియస్ ఈస్ r2, థర్డ్ రేడియస్ ఈస్ r3. సో 6 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్ అండ్ 10 సెంటీమీటర్స్. సో ఇది లార్జర్ సర్కిల్ కాబట్టి దీని యొక్క రేడియస్ని క్యాపిలర్ అనుకుందాం. ఓకే, అండ్ ఇట్స్ రేడియస్ ఈజ్ r1, ఇట్స్ రేడియస్ ఈజ్ r2. r అని రాస్తే ఏమవుతుందంటే 3 రేడియస్ ఈక్వల్ అని అర్థం. సో సింపుల్, ఫస్ట్ రేడియస్ యొక్క వాల్యూమ్ ఆఫ్ 3 స్పియర్స్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ లార్జర్ స్పియర్. అంతే. ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్ని. హౌ టు సబ్స్టిట్యూట్? ఓకే, ఫోర్ బై త్రీ, ఇక్కడ 4/3 పై r1 క్యూబ్ అనుకుంటున్నాం, ఎందుకంటే ఫస్ట్ స్పియర్ కదా అది. 4/3 పై r2 క్యూబ్ ప్లస్ 4/3 పై r3 క్యూబ్ ఈక్వల్ టు 4/3 పై క్యాపిటల్ R క్యూబ్. ఇక్కడ రేడియల్ ఎందుకు డిఫరెంట్గా రాసినామో తెలుసు కదా, ఎందుకంటే 3 స్పియర్స్ ఈక్వల్గా ఉంటేనేమో రేడియస్ అన్నిటికీ r అనే రాద్దాం. బట్ ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి కదా, మన డిఫరెన్స్ ఎలా చూపించాలి, r బదులు r1 అని, r2 అని, r3 అని రాసుకోవాలి. తర్వాత ఇది పెద్ద స్పియర్ కాబట్టి మనం దీన్ని r4 అని రాయొచ్చు, ఏం కాదు. కానీ కొంచెం పెద్ద స్పియర్ కాబట్టి చూడడానికి మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో ఐ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ క్యాపిటల్ R, అంతే, దాంట్లో సింపుల్ ఏం లేదు. సో 4/3 పై మూడిట్లోంచి కామన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏం మిగులుతుంది, r1 క్యూబ్ ప్లస్ r2 క్యూబ్ ప్లస్ r3 క్యూబ్ ఈక్వల్ టు 4/3 పై క్యాపిటల్ R క్యూబ్. ఒకసారి గమనించండి, లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి 4/3 పై రైట్ సైడ్ పోతే ఇది న్యూమరేటర్లు ఉంది కదా, ఇటు పోతే డినామినేటర్కి వస్తుంది కాబట్టి ఈ 4 కట్ అయిపోతుంది. ఈ 3 డినామినేటర్లు ఉంది కదా, ఇటు సైడ్ వస్తే న్యూమరేటర్కి వస్తుంది కాబట్టి 2 కట్ అయిపోతాయి. పై సేమ్, ఇక మిగిలిన రాద్దాం, వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. r1 క్యూబ్ ప్లస్ r2 క్యూబ్ ప్లస్ r3 క్యూబ్. r1 క్యూబ్ ఈ 6 క్యూబ్ ప్లస్ 8 క్యూబ్
plus 10 cube equal to capital R cube. So 6 cube is 216 plus 8 cube is 512 plus 10 cube is 1000 equal to R cube. So ఈ మూడు యాడ్ చేస్తే 1728 ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్యూబ్. ఇంతవరకు మనకు ఈజీనే చేయడం. మరి ఇక్కడ ఏంటి ఆర్ క్యూబ్ అంటే అర్థం ఆర్ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ అని అర్థం కదా. అంటే 3 ఈక్వల్ నెంబర్స్ని ఇంటూ చేస్తే వచ్చేలాగా రాయాలి 1728ని. సో ఎలా రాయొచ్చు 12 ఇంటూ 12 ఇంటూ 12. అదేంటి ఇప్పుడు నేనంటే ఓన్గా రాసిన, మరి మీకు ఎట్లా తెలుసు ఇది 12 ఇంటూ 12 ఇంటూ 12 అని? అయినా నేను రాసింది రాంగ్ కూడా అయ్యుండొచ్చు కదా. సో ఒకసారి చెక్ చేద్దాం. సో 1728ని 2తో డివైడ్ చేద్దాం. ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్తో డివిజన్ చేయాలి. ఇందులో 2 8 16, 1 రిమైనింగ్, 1 2 12, 2 6 12, 2 4 8, అగైన్ 2, 2 4 8, 2 3 2 2 2 2 2 1 2 6, నెక్స్ట్ 2తో 2 10 20, నాట్ 2 1 తీసుకోకండి. 2 1 2 తీసుకుంటే 1 అనేది పోదు కాబట్టి 1 పక్కన 6 తీసుకుంటా అనిపిస్తుంది. అట్లా కాదు, ఇక్కడ 2 10 20, 1 మిగులుతుంది, 1 6 16, 2 8 నెక్స్ట్ 2 5 2 4 2 1 2 27 3 9 3 3 రైట్. ఇప్పుడు 1728 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని టూస్ వచ్చినాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 టూస్ ఇంటూ 3 3s వచ్చినాయి. సో ఇందులో 1728 క్యూబిక్ కదా ఆర్, అంటే ఆర్ యాక్చువల్గా ఇటు వెళ్ళింది అనుకోండి, ఆర్ పవర్లో 3 ఉంది కదా, ఆ ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1728 ఇట్లా ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఇది తీసేద్దాం ఒకసారి. ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ దిస్ స్టెప్. ఆర్ అనేది కావాలి కాబట్టి ఆ క్యూబ్ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే క్యూబిక్ రూట్ అవుతుంది. సో ఇప్పుడు మనకేమొచ్చింది 2s ఎన్ని వచ్చినాయి 1 2 3. ఈ 2s అన్నిటిని 3 3కి ఒక బ్రాకెట్ పెట్టుకోండి, 3s కూడా అంతే. ఇప్పుడు క్యూబిక్ రూట్ అంటే అర్థం ఏంటంటే ఇవి 1728 బదులు ఇవన్నీ రాసుకోవచ్చు. ఇందులో క్యూబిక్ రూట్ మీన్స్ 3 2s వస్తే ఒక 2 రాసుకోవాలి. ఇక్కడ 3 2s వచ్చినాయి కదా, ఒక 2 రాస్తున్నా. క్యూబిక్ రూట్ ఉంది కాబట్టి మళ్ళీ క్యూబిక్ రూట్ రాదు మళ్ళీ. సో టు రిమూవ్ దిస్ క్యూబిక్ రూట్ వీ హ్యావ్ టు టేక్ 3 2s. ఇన్స్టెడ్ ఆఫ్ 3 2s వీ టేక్ ఓన్లీ 1. మళ్ళీ ఈ 3 2s ఉన్నాయి కదా, దాని బదులు ఒకటి, మళ్ళీ ఈ 3 ఉన్నాయి కదా 3s ఒకటి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. 2 2 4 4 3 12, 12 ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఆర్ ఈజ్ ఈక్వల్ 12 సెంటీమీటర్స్. ఇది లార్జర్ స్పేర్ యొక్క రేడియస్ ఎంత అంటే 12 సెంటీమీటర్స్. ఇట్లా మనం క్వశ్చన్స్ అన్నిటిని కూడా జాగ్రత్త చేయాలి. రైట్, థ్యాంక్ యూ.